నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్డీఏను ఆదేశించాలని కోరారు. నీట్ వ్యవహారంపై ఇప్పటి వరకు 26 పిటిషన్లు దాఖలు కాగా వీటన్నింటినీ జూలై 8న సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది, విద్యా హక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది. అందుకే నీట్ యూజీని రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్డీఏకు ఆదేశాలు ఇవ్వాలని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలపై సుప్రీంకోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటినీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేవి పార్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జూలై 8న విచారించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నహిగూడెం, పిచ్కలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలోనే విలీనం చేయాలని వారు మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో విలీన ప్రతిపాదనను వారి ముందు పెట్టాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని, మరోసారి సీఎం దృష్టికి అంశాన్ని తీసుకువెళ్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక సమస్యలపై మంత్రికి విలీన గ్రామాల ప్రజలు వివరించారు. భద్రాచలం జిల్లా ప్రధాన రహదారిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఎటపాక R&B రోడ్డు దుస్థితిని ఆయనకు వివరించారు. రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి ఏపీ R&B సీఈతో ఫోన్లో మాట్లాడారు. మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అధికారిని కోరారు. విలీన గ్రామాల రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని మంత్రిని నేతలు కోరగా, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి సూచించారు. గజ్వేల్ దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బారాసాతో కలిసి అడుగులేస్తూ ముత్యంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను కలెక్టర్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు. గజ్వేల్ దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బారాసాతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని, విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బాసరా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే
మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోతుందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని బారాస అధినేత వివరించారు. బారాస ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని బాధపడ్డారని తెలిపారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మరియు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్. మేడ్చల్పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేశారు. 50 లక్షలు విలువ చేసే నకిలీ మందులు మిషనరీని సీజ్ చేశారు పోలీసులు. నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్, రామకృష్ణ నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు. 2 నిందితులను రిమాండ్కి తరలించినట్టు మీడియాకు తెలిపిన పోలీసులు సిమిలర్గానే ఉంటాయండి. చూడటానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒరిజినల్ దాంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2023 అని పూర్తిగా రాయడం జరిగింది. డూప్లికేట్లో ఓన్లీ 23 అని మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఒరిజినల్ దాంట్లో ఒకటే క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇట్లా అబౌట్. దీనికి అడిషనల్గా ఒక చిన్న ఎక్స్ట్రా కోడ్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ ఇవి రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ కాదు కాబట్టి ఒక టార్గెటెడ్ పాపులేషన్ వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. సో వాళ్ళకి రెగ్యులర్గా వేసుకునేటప్పుడు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒరిజినల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఒకే కలర్లోని వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ డూప్లికేట్ ట్యాబ్లెట్స్ లోపలే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లైట్ క్రీమ్ కలర్, దాంట్లోనే కొన్ని వైట్ ఉంటాయండి. వెనక ప్రింట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్. ఇది డూప్లికేట్ది కొద్దిగా లైట్గా ఉంటుంది, ఒరిజినల్ది డార్క్ కలర్లో ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్ ఓపెన్ చేసి చూస్తే ఒరిజినల్ ట్యాబ్లెట్స్ లైట్ కలర్లో మనకు కనబడుతుంది. డూప్లికేట్వి కొంచెం డార్క్ కలర్, సేమ్ డార్క్ కలర్లో కనబడుతుంది. ఇవి రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ప్రజలకి మా మనవి ఏంటంటే, మీకు అలా వచ్చినప్పుడు ఒకసారి రెగ్యులర్గా వేసుకునేటప్పుడు ఒకసారి పరీక్షించి చూసుకొని వేసుకోమని చెప్పండి. అండ్ మా టోల్ ఫ్రీ నంబర్ ప్రతి మెడికల్ షాప్లోనూ డిస్ప్లేలో ఉంది. ఎవరికైనా డౌట్ వస్తే కంప్లైంట్ చేయడానికి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ హేమలత గారు మరియు ఎస్ఓటీ వారి పోలీస్ వారి సహకారంతో జాయింట్ రైడ్ చేసి ఈ యొక్క స్పురియస్ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ, దీని యొక్క బాటిల్స్, లేబుల్స్, మరియు దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్, అవుటర్ కాటన్స్, ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దాంతో తీసుకునే విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి అతను మోడస్ ఆపరెండి ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా అతను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము. సో నిన్న మన ఎస్ఓటీ పోలీసు వారి సౌజన్యంతో మా యొక్క సబ్ ఇన్స్పెక్టర్ టీమ్స్ తోటి నిన్న ఇక్కడ జప్తు చేసాము. సుమారు 22 లక్షల వర్త్ అయినటువంటి ఈ వాసోగ్రీన్ అనే ట్యాబ్లెట్స్, ఇది మెయిన్గా మైగ్రేన్లో వాడతారు. ఈ యొక్క ట్యాబ్లెట్లు మరియు ఈ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ 11,000 వర్త్ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీనిలో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఒక కామన్ మ్యాన్ అనేది అతను చూసి అయితే మేమైనా కూడా చూసి చెప్పలేము. అన్లెస్ అంటే మేము దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాము. అది మా ఇన్స్పెక్టర్
హేమలత గారు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అన్ని కూడా లేబుల్స్ ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాల్కి పంపిస్తాడు, లేదా నిహాల్కి పంపిస్తాడు. ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం ఆడికే పోతుందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా. ఇప్పుడు దాదాపు మనం 25 లక్షల మెటీరియల్ 25 లక్షల మిషనరీ టోటల్గా 50 లక్షల వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం. నిహాల్ కూడా అదుపులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, మన హైదరాబాద్లో ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్కి పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కేసులు ఏం లేవు, కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది. అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు. ఈ నిహాల్తో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నది. అవును. ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మేము ఈ సిక్ ఇండస్ట్రీస్ కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎస్ఓటి వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మొన్న గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. లేకపోతే మనం వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. పరారులో ఉన్నాడు ఢిల్లీలో, అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన గోపాల్ని, రామకృష్ణని అదుపులో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అన్నీ కూడా మనం అది ఇక్కడ తేలాం కాబట్టి మీకు ఫోటోగ్రఫీలో చూపించడం జరుగుతున్నది. మొత్తం లేటెస్టెడ్ హై ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నది. అంటే ఒరిజినల్ ఫార్మాస్యూటికల్ ఎట్లా తయారు చేస్తారో సేమ్ అదే రకంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు, తర్వాత అది సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ లేదు. అలా మెటీరియల్ పెట్టేసి తక్కువ ఖరీదుతో వీళ్ళు తయారు చేసి ఎలాంటి ల్యాబ్లో ఇదంతా కూడా సైంటిఫిక్ లేకుండా వాళ్ళు వేగ్గా బయట అమ్మడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఈరోజు మనం పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారం అయితే కాపీరైట్ యాక్ట్ ఐపీసీలో 467, 468, 471, 275, 276, 120B, 109 ఐపీసీల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం సెక్షన్ 338, 336, 318, 340, 277, 278 రెడ్ విత్ 49 దాని బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. మిగతాది కూడా ఇందులో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, మా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ ఎస్ఐ రోహిత్, వాళ్ళ ఎస్ఓటి టీం అందరూ కూడా, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనం చూస్తే ఈజీగా గుర్తుపట్టడం కష్టం. ఇది యాక్చువల్గా ఇది జెన్యునా కాదనేది వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా వాళ్ళ యొక్క టెర్మినాలజీ ప్రకారం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడుతూ కూర్చుంది. అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అన్నీ కూడా లేబుల్స్ ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ. ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాల్కి పంపిస్తాడు, లేదా నిహాల్కి పంపిస్తాడు. ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం ఆడికే పోతుందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా. ఇప్పుడు దాదాపు మనం 25 లక్షల మెటీరియల్ 25 లక్షల మిషనరీ టోటల్గా 50 లక్షల వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ ల్యాబ్కి పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం. నిహాల్ కూడా అదుపులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడి వరకు ఉంది, మన హైదరాబాద్లో ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్కి పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతనికి కేసులు ఏం లేవు, కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది.
అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు. ఈ నిహాల్తో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నది. అవును. ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మేము ఈ సిక్ ఇండస్ట్రీస్ కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎస్ఓటి వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మొన్న గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో చాలా సందర్భాల్లో సిక్ ఇండస్ట్రీస్లో తయారు చేస్తున్న మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరైతే సిక్ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. లేకపోతే మనం వాళ్ళ మీద కూడా తర్వాత మళ్ళీ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డీజీ డ్రగ్ కంట్రోల్ కమలాస్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఎస్ఓటి, డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ పేట్ బషీరాబాద్ పోలీస్ ముగ్గురు జాయింట్గా పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక గోడౌన్లో అనాథరైజ్డ్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఒక స్పూరియస్ కౌంటర్ఫిట్ డ్రగ్ని మల్టీనేషనల్ కంపెనీ పేరున్నటువంటి కంపెనీల పేర్లు వాడుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఒక అత్యాశ తోటి ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఇక్కడ మనకి గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేటివ్, ప్రజెంట్ ఇప్పుడు నిజాంపేట మధురా నగర్ కాలనీలో ఉంటున్నాడు. ఇతను మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి. రెండో ముద్దాయి నిహాల్, ఇతను ఢిల్లీ బేస్డ్. వీళ్ళిద్దరు గతం నుంచి కూడా ఈ గోపాల్కి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. అందులో మెడికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ తయారు చేస్తుంటాడు ప్లాస్టిక్ రిలేటెడ్. ఈ నిహాల్ వీళ్ళిద్దరికి కూడా ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా గతంలో వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి 6 months టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి వీళ్ళు తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత 6 నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా పంపించడము, ఈ యొక్క గోపాల్ ఇక్కడ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అతనికి ఉండటము, అతనికి వేరే కంపెనీస్ ఉండటము, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సిక్ ఇండస్ట్రీలో ఇతను మొత్తం మిషనరీస్ పెట్టుకొని రా మెటీరియల్ అతను పంపిస్తుంటే అతను తయారు చేసి మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా కూడా చేసి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది. దీనికి ఇంకో మూడో వ్యక్తి అయినటువంటి బొక్క రామకృష్ణ, ఇతను కూడా ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఇతన్ని పెట్టుకొని ఈ గోపాల్ తయారు చేయడం జరుగుతున్నది. హనుమాన్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ తయారు కావడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతూ ఉండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితం అవుతూ ఉండడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్య అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. గత 15 ఏళ్ల నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది. ఎంతమంది ఇప్పటికీ అధికారులు మారినా కానీ కేవలం నామమాత్రంగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది.
అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు, అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఇవాళ జీఎం గారి దగ్గరికి మేము 11 గంటలకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా జీఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు. అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందంటే 12:30 వరకు కూడా జీఎం గారు రాకపోవడం అంటే ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లల్లో ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో, మంత్రుల ఇంట్లలో ఇదే డ్రైనేజ్ సమస్య ఉంటే టక్కున పోయి అధికారులు పోయి సమస్య పరిష్కరిస్తారు. కేవలం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి స్థలంలో, ఏదైతే నిరుపేదలు ఉండే కాలనీలలో ఇన్ని ఏళ్ళు అవుతున్నా కానీ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే చెవుల శంఖ ముదినట్టే ఇలా కథ ఉన్నది. ఇప్పటికీ అధికారులని 10 సార్లు కలిసడం జరిగింది. ఇప్పుడు అధికారులు లేకపోతే ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిరంట, ఆయన ఇప్పుడు 2 రోజులు అయిందంట ఛార్జ్ తీసుకొని, 2 రోజులలో కూడా ఇప్పటికి 12:30 అవుతున్నా అని ఇంకా ఆఫీస్కి రాలేదు. అతని పైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కానీ అతనికి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ బోర్డు మీద అతకబెట్టడం జరిగింది. ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రతి గురువారం రోజు వస్తాము, ఆ బోర్డు మీద మా యొక్క వినతి పత్రాన్ని అంత పెడతాము. ఈ యొక్క సమస్యని మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంత కావాల్సింటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము కాలనీ వాసులం ఒకటే నిర్ణయించుకున్నాం, ఏంటంటే ప్రతి గురువారం రోజు మేము ఈ అధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏదో రకంగా ఏదో రూపంలో మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి గురువారం రోజు మేము ఏదో రకంగా ఈ యొక్క సమస్య పైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరో కూడా తెలియదు, ఇంతవరకు అధికారి ఎక్కడ పర్యటన కూడా చేయలేదు. ఇంకా 12:30 అవుతుంది. సురేష్ అంట అతని పేరు. 12:30 అవుతుంది, ఇప్పటికి కూడా అధికారి చైర్ మీద లేడు. దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి ఈ శాఖకు మంత్రి కూడా లేడు. ఇప్పటికి ఈ శాఖకు మంత్రి లేడు, ఆయన ఆఫీస్లో లేడు. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కదా. ప్రజల సమస్యలు చెప్పుకోనికే రావాలే కదా. మేమేం ధర్నా చేయనీకే రాలేదు, మేమేమి వాళ్ళకు ప్రొటెస్ట్ చేయనీకే రాలేదు. ఒక వినతి పత్రం ఇద్దామంటే కూడా అధికారి లేడు ఇక్కడ. వాళ్ళ ఇంట్లలో డెంగ్యూ జ్వరము ఎవరికో వస్తే అప్పుడు వాళ్ళ బాధ తెలిసేది. ఇక్కడ మా బాధ, మా పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మాకు తెలుస్తుంది ఆ బాధ. ముప్పై ఏళ్ళ నుంచి చిన్న కలెక్షన్లతోనే ఉంటున్నాము. ఇప్పుడు పెద్దగా అయింది కాలనీ. అయితే ఆ కలెక్షన్లు సరిగా ఇదైతే లేవు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మొత్తం డ్రైనేజ్ నీళ్ళు. ఇంకెళ్ళలే. ఇక్కడ అలియాబాద్ చాలా పోయినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఈసారి ఇక్కడ వచ్చినాము. ఇది రెండోసారి మేము వచ్చినాం. రావాలి కదా 11:30 వరకు కాకపోతే ఆఫీస్ ఇంట్లో కూడా ఉంటే అయిపోతుంది. ఆయన అధికారుల నిర్లక్ష్య వైఖరి
आरएनपी ऑफिस में जाने आता हूँ भाई साहब दोनों आरएनपी ऑफिस आके देख लो गौलीपुरा डिवीजन हनुमान नगर फेज 2 ऑटो बोलो तो कैसा तो आते हैं वो साफ बोलो तो देखो उम्र देखो उनकी उम्र देखो उनकी उम्र देखो बात करा मैं लंच के बाद में आते बोल के बोल మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి పెద్ద పైపులు వేయాలి పెద్ద పైపులు వేయాలి నా పేరు విజయలక్ష్మి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు దగ్గులు పెద్ద పైపులు వేయమని మీ సార్కు ఎంకరేజ్ చెయ్యండి లేకుంటే టీవీలలో పెట్టుండ్రి పెద్ద సార్ దగ్గరికి పెట్టి అన్నీ మాకు సరఫరా చెయ్యండి అంతే మట్టి అంతా కొట్టుకొస్తుంది ఇళ్ళకు ఈ నీళ్ళు ఇట్లా ఎత్తి పోసుకుంటుండ్రు ఇది 30 ఏళ్ళ నుంచి ఉన్నది మాకైతే ఇప్పుడు నేను వచ్చి 50 ఏళ్ళు బిడ్డల పెళ్లి చేసిన కొడుకుల పెళ్లి చేసిన ఇప్పుడు మన్మరాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి ఆ పక్కకున్న పిల్లానికి దండు జ్వరం వచ్చింది మరి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పరు మీరు ఇక్కడికి వస్తే ఏమంటున్నారు సార్ లేడంట కదా ఎవరు లేరంట సార్ యా మనకు ఆ దోమల వల్లనే వస్తాయి అన్నయ్యా ఇంటి ముంగట మట్టి కుప్పలు ఎట్లున్నాయి నేను ఇది రెండోసారి ఈ సార్ దగ్గరకు వచ్చి ఆ సార్ దిగిపోయాడంట మన అందుకనే వచ్చినాము మాకు పెద్ద పైపులు కావాలి అంతే అది చేయాలి కదా నేను అడిగితే సమాధానం ఏం చెప్తాడు నేను లంచ్ తర్వాత వస్తానంటాడు అదే వాళ్ళ ఇంట్లో డ్రైనేజ్ నిండితే అధికారుల ఇంట్లో డ్రైనేజీలు నిండితే ఎవరైతే రాజకీయ నాయకుల ఇంట్లో డ్రైనేజీలు నిండితే అప్పుడు మాత్రం సాఫ్ ఇమీడియట్గా అవుతుంది 10 ఏళ్ళ నుండి లెటర్లు ఇచ్చి 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 చౌదరి చెవుల శంఖ ముదిరినట్టు అయిపోయింది ఇక్కడ అధికారులకు సరే ఆయనకి చెప్తున్నాం కదా ఇవాళ ఏంటి డేట్ చేయాలి 4వ తారీఖు వారం లోపల ఆయన వచ్చే వారం లోపల చేయకపోతే ఆయనకు అత్యంతో ఎండి దగ్గర తెలుసుకుంటాం ఆయన ఎండి అట్లా చేస్తే ఎక్కడంటే అక్కడ తెలుసుకుంటాం आरएनपी ऑफिस में जाने आता हूँ भाई साहब दोनों आरएनपी ऑफिस में जाने गौलीपुरा डिवीजन हनुमान नगर రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి వాహనం కాకినాడలో సందడి చేస్తుంది. ఎస్ఆర్ఎంటీ మాల్లో ప్రదర్శనకు గురువారం వాహనాన్ని ఏవిజీ శ్రీనివాస్ మేనేజర్ మధు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ, భాస్కర్ రాజులు ప్రారంభించారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎంసీలు దండే విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు కాల్పులు. కరడు కట్టిన పార్టీ ముఠా ఓ వ్యాన్లో ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న నల్గొండ పోలీసులు వాళ్ళను పట్టుకునేందుకు మాటు వేశారు. పోలీసులను చూసిన ముఠా సభ్యులు ఒక్కసారిగా పోలీసులపై దాడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కొంతమంది పార్థ ముఠా సభ్యులు పారిపోగా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ పెద్ద అంబర్పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.